50 డిప్లొమాటిక్. 50 ఇద్దరు అయ్యారు. తర్వాత మిగతాళ్ళు బాబు వీళ్ళంతా పిహెచ్డీలు అనమాట. 50 డిప్లొమాటిక్. అది అన్మేనేజబిలిటీ కాదండి, అది అపవాదం అండి. ఇంకొకరి పైన బ్లేమ్ చేస్తుంటాం. దట్ ఈస్ నాట్ అన్మేనేజబిలిటీ. ఓకే, ఈ అన్మేనేజబిలిటీ అన్నది ఏమి అని మనం తెలుసుకోకుండా మనం ముందుకు వెళ్ళలేము. అందుకే మన దీంట్లో ఫస్ట్ ఇది వేసాడు, ఇక్కడ లెర్న్ టు లిజన్ వేశారు. వినటానికి నేర్చుకోండి. నెక్స్ట్ ఇంకొకటి వేశారు ఇక్కడ, థింక్ థింక్ థింక్. యోచించు యోచించు యోచించు. కానీ మనం యోచిస్తామా యోచిస్తామా యోచిస్తామా? ప్రశ్న ఇది. యోచిస్తామా? ఎందుకంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వినము. we don't think, we listen to ourselves. మన లోపల ఏదో ఒక వాయిస్, ఒక ఇది వినపడతా ఉందా? సౌండ్ వినపడుతుందా మనకు? ఏదో ఒకటి మన మెదుట్లో చెప్తుందా? ఏమో ఒకటి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీ మనసులో ఏమో పరిగెత్తుందా? దాని వింటాం మనం, దాని గురించి ఆలోచిస్తాం మనం. దీని గురించి మనం మెదటిని నేను ఫస్ట్లో రాశాను అనమాట. ఒక నార్మల్ పర్సన్ తన ఇంటెలిజెన్స్ని పైన పెడతాడు, ఎమోషన్స్ని కింద ఉంచుతాడు. కానీ నాలాంటి తాగిపోతాడు ఉల్టా అన్నమాట. ఎమోషన్స్ని నేను పైన పెడతాను, కింద నా ఇంటెలిజెన్స్. సో ఐ డోంట్ థింక్. యాక్చువల్లీ మనలో మన దీంట్లో థాట్స్ ఏమి, ఆలోచనలు ఏం నడుస్తుందో దానే యోచన అనుకున్నాం మనం. అది మనం యోచిస్తా లేదు, అది తానుగా జరుగుతుంది. అవునా లేదా? మీరు యోచిస్తున్నారా? ఇప్పుడు నేను ఇక్కడ ఏమో మాట్లాడుతుంటే అక్కడేమో అది ఆలోచిస్తుంటుంది. అది ఇట్లా రన్. నా కళ్ళు తెరిచిండే వరకు అది పరిగెత్తుంది. నేను నిద్రపోయేటప్పుడు కళ రూపంలో వస్తుంది అది. సో నేను ఏ రోజు పుట్టి, ఏ రోజు ఈమె నా తల్లి, ఈమె నా నాన్న అనేసి గుర్తించాను, అప్పుడు మొదలైందన్నమాట అది. ఆ థాట్ ప్రాసెస్, ఆ ఆలోచన ప్రక్రియ అప్పుడు స్టార్ట్ అయింది. మళ్ళీ నేను 6 అడుగుల కింద వెళ్ళే వరకు ఉంటుంది. 100% ఉంటుంది. దాన్ని కంట్రోల్ చెయ్యలేము, ఆపలేము, మార్చలేము. కావాలంటే ఒక చిన్న టెస్ట్ ఇస్తాను, ట్రై చేసి చూడండి. ఒక 10 సెకండ్స్ ఊరికే కన్ను మూసుకోండి. 10 సెకండ్స్ అంతే, ఊరికి కన్ను మూసుకోండి. కోతి గురించి ఆలోచించోదండి. డోంట్ థింక్ అబౌట్ మంకీ. కోతి గురించి ఆలోచించకూడదు, ఎవ్వరూ ఆలోచించకూడదు. ఓకే, చాలు. ఎవరు ఆలోచించలేదు చెప్పండి, చేయొద్దండి, చూస్తాం. చెప్పండి, మీ అనుభవం చెప్పండి. కోతి గురించి ఆలోచించలేదా? ఏమనిపించింది మీ దీంట్లో? ఏమనిపిస్తుండే? అబ్బా, కూర్చోండి కూర్చోండి. దిస్ ఇస్ టూ మచ్. డోంట్ ట్రై టు ప్రూవ్ దిస్. ఇంకొకరు ఎవరో చేయొత్తారు. ఏం 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 నడుస్తుంది లోపల? ఏం ఆలోచన రాలేదా? చూడండి, నేను కోతి గురించి ఆలోచించవద్దు అని చెప్పినాను. కోతి గురించి ఎందుకు ఆలోచించకూడదు, ఆయన ఎందుకు అలా చెప్పాడని చెప్తుంది. అవుతుంది, అవుతుందనే నేను చెప్తున్నాను.
అవ్వకుండా ఉండేవాళ్ళే విభిన్నం అవ్వాలండి. అవ్వకపోతే నేను మనిషే కాదండి. ప్రార్థన చేశానో పోయాను ఓడి అబ్బాయి ఈ కథలు ఎన్ని విన్నాను. నో, దిస్ ఇస్ బీయింగ్ డిసానెస్ట్ టు మై సెల్ఫ్. కోతి గురించి ఆలోచించొద్దు అని చెప్పిన వెంటనే కోతి కనపడుతుంది. ఏమన్నా ఆ కోతి అనే విషయం చుట్టే ఉంటుంది. లేదా నేను కోతి గురించి ఆలోచించను అని చెప్పుకునే కోతి గురించి ఆలోచించరు, అంతనే. సో మై థాట్స్ ఆర్ మై పర్మనెంట్ అన్మేనేజబిలిటీ. పర్మనెంట్ అన్నమాట. పర్మనెంట్. సచ్చే వరకు నాలో ఈ థాట్స్ నడుస్తూ ఉంటుంది. ఆడు చెప్పింది నిజమా అబ్దమా అదియా ఇదియా అన్ని రకాలు నడుస్తూ ఉంటుంది అన్మేనేజబిలిటీ. సో నా నిజమైన అన్మేనేజబిలిటీ ఏంటంటే నా ఇమోషన్స్, అంటే నా భావనలు. ఆ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఎమోషన్స్ నుంచి వస్తుంది. చక్కెర నోట్లో పడిన వెంటనే ఏమనిపిస్తుంది మనకు? అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ టేస్ట్ బడ్స్, నాలుకలో ఉండే ఆ టేస్ట్ బడ్స్ కరెక్ట్గా స్వీట్గా ఉంది అనిపిస్తుంది. సో అది ఒక విధంలో అయిన ఎమోషనే. కోపం ఎలాగా ఒక ఎమోషన్, స్వీట్గా ఉండటము ఒక ఎమోషన్, అదొక ఫీలింగ్ కలిసిన ఎమోషన్, భావన అన్నమాట. సో ఆల్ థాట్స్ అన్ని ఆలోచనలు ఆర్ బార్న్ ఇన్ అవర్ బ్రెయిన్. అక్కడి నుండే ఉత్పత్తి అవుతుంది. దాన్ని మీరు డిస్ట్రాయ్ చెయ్యలేరు, దాన్ని మీరు కంట్రోల్ చెయ్యలేరు. చేసి చూడండి, కావాలంటే ట్రై చేసి చూడండి. అవ్వదు. సింపుల్. అందుకే మన ప్రార్థనలు చెప్తాయి, అక్సెప్ట్ ద థింగ్స్ వీ కెనాట్ చేంజ్. థాట్ లెవెల్ వస్తుంది, చెడ్డ ఆలోచనలే వస్తుంది. దాన్ని ఎలా మనం డివియేట్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డబ్బుపై నాకు ఆలోచన వచ్చేసింది, డబ్బు చెయ్యాలి అనేసి. దాన్ని ఎలా మార్చుకోవాలి అంటే, ఇంకొక విషయం గురించి నేను దానిపై కార్యం చేస్తే, ఫర్ స్పిరిచువాలిటీ గురించి ఫోకస్ చేస్తే, ఆధ్యాత్మికత నేను ఎలా పొందాలి అని దానిపై కావాలంటే నేను పనులు చేయొచ్చు. నా స్పాన్సర్తో కూర్చొని ఆయనతో మాట్లాడి స్పిరిచువాలిటీ గురించి వేరే ఇతర విషయాల్లో నేను వింటూ ఉంటే నా థాట్స్ డివియేట్ అవుతుంది. పంచేంద్రియాల్లో ది 5 సెన్సెస్, 5 సెన్సెస్ ఉంది కదా, 5 సెన్సెస్కి మన థాట్స్కి డైరెక్ట్ లింక్ అన్నమాట. పంచేంద్రియాల్లో ఎర్ర కలర్ కార్ చూస్తేనే మీకు ఏమో ఒకటి అనిపిస్తుంది. ఒక కజ్జి పెట్టిన కుక్కను చూసిన తర్వాత ఏమో అనిపిస్తుంది. ఈ సెన్స్లో మీరు ఏమైనా ఒక్క సెన్స్లో ఉండి మొదలైన దానికి ఇంకొక సెన్స్ని మీరు ఉపయోగిస్తే థాట్ని టెంపరీగా చేంజ్ చెయ్యొచ్చు, అంతే. టెంపరీ, నాట్ పర్మనెంట్లీ మన థాట్స్ని మనము క్రియేట్ చేసేకి అయ్యలేదు, డిస్ట్రాయ్ చేసేకి అయ్యలేదు. ఓకేనండి? ఎస్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ సార్. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. సరే, ఈ ఎమోషన్స్, ఈ భావనలో నార్మల్ పర్సన్ ఎమోషన్స్ని 2వ స్థానంలో ఉంచుతాడు, మనం మొదటి స్థానంలో పెడతాడు. ఆడికి ఎమోషన్స్ ఉంటుంది, కానీ వాడు దానికి ఏం చేస్తాడంటే వాడు రెస్పాండ్ చేస్తాడనమాట. కోపం వచ్చిందనుకోండి, కోపాన్ని ఎలా వ్యక్తం చేయాలి అని ఆడు దాన్ని అలా వ్యక్తం చేస్తాడు. కానీ మనది రెస్పాండ్ కాదు, మనది రియాక్షన్ అన్నమాట. ఈ రియాక్షన్కి ఈ రెస్పాండ్కి ఉన్న తేడా ఉంది కదా, ఆ తేడానే ఈ 12 సోపాల వల్ల మాత్రం సాధ్యం. యూ కెనాట్ చేంజ్ ఇట్ లైక్ దట్. ఎలా అంటే మనం చాలా సంవత్సరాలుగా దీనికి అలవాటు పడిపోయాం. రియాక్షన్, ప్రతిక్రియ చేసి 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 అలవాటైపోయింది. సడన్గా మార్చలేము దాన్ని. ఎన్నిసార్లు చేయలేదు మనం, ట్రై చేయలేదా మనం?
కోపం తగ్గించుకోవాలి, అసూయ తగ్గించుకోవాలి, ఈర్ష్య తగ్గించుకోవాలి. ట్రై చేసామా లేదా మనము? ఇంట్లో పెండ్లం చెప్పే ఉండదు, ఎప్పుడు నీకు చాలా కోపం ఎక్కువ, కోపం తగ్గించు. మా అబ్బ చెప్పేవాడు, మా అమ్మ చెప్పేది. చేశాను, నేను ట్రై చేశాను. అవ్వదు. ఎందుకంటే మన ఈ ఎమోషన్స్ ఏముంది, ఇది మన చూపించటం అంటే ఏమంటారు, అది షోయింగ్ ఆఫ్ అన్నమాట. అది నా కోపం, ఫర్ ఎగ్జాంపుల్ యాంగర్ అన్నది, నా కోపం అన్నది నేను మీకు చూపిస్తున్నాను. కానీ నిజమైన ఆ కారణం, ఈ కోపం రావటానికి కారణమేమి, అదే నా క్యారెక్టర్ డిఫెక్ట్. మనం ఏమనుకున్నామంటే ఏలో ఇదే మన క్యారెక్టర్ డిఫెక్ట్ అను, కోపము, అసూయ, లేదా ఇంకొకరిని తిట్టడం, దొంగతనం చేయటం, XYZ, ఇవన్నీ మన క్యారెక్టర్ డిఫెక్ట్స్లు అనుకున్నామని. నో, దే ఆర్ నాట్ క్యారెక్టర్ డిఫెక్ట్స్. ది క్యారెక్టర్ డిఫెక్ట్స్ ఆర్ ది ప్రాంప్ట్స్. కోపం రావటానికి నాలో ఎందుకు ఉద్భవం అయింది అది కోపం? నా స్వార్థం వల్ల వచ్చిందా, నా స్వకేంద్రితం వల్ల వచ్చిందా, నా అప్రామాణికత వల్ల వచ్చిందా, నా అమానుష్యత్వం వల్ల వచ్చిందా? ఈ 4 కారణాల్లో చెక్ చేయాలి. చెప్పండి. నన్ను నేను అర్థం చేసుకునే అవ్వదు. అర్థం చేసుకుని ఉంటే నేను తాగపోతే ఎందుకు అవుతాను? అవునా లేదండి? నన్ను నేను అర్థం చేసుకోవాలంటే నాకు ఇంకొకరు తమిళకారంలా சொல்லுங்க. ఎదనాల కోపం వరద అంటే తెలియకట్టి ఎప్పటి మాత్కివింగ, ఎందువల్ల కోపం నాకు వస్తుంది అనేసి నాకు తెలవకపోతే నేను ఎలా మారతా? ఏమి మారాలి అనేసి కూడా తెలియదు కదా మనకి. ఎన్న మాతికినోం அப்படின்ட்டு எனக்கு தெரியாது இல்லைங்களா? కోపం வருதுங்க, కోపం வந்துடுச்சு உங்களுக்கு. మీకు కోపం వచ్చేసింది. ఎందువల్ల కోపం వచ్చింది? కానీ ఇప్పుడు చెప్పారు కదా, అసూయ వల్ల నాకు కోపం వచ్చింది, లేదా స్వార్థం వల్ల నాకు కోపం వచ్చింది, లేదా మనుషత్వం లేకుండా నాకు కోపం వచ్చింది. ఇవన్నీ స్క్రూటినైజ్ చేస్తామా మనము? కోపాన్ని ప్రకటించే ముందు యోచన చేశారా అన్నదే అన్మేనేజబిలిటీ. మనం ఏం చేస్తామంటే కోపపడిపోతాము, తిట్టేస్తాము, కొట్టేస్తాము, ఏమైనా చేస్తాము, తర్వాత పశ్చాత్తాపడతాం. అయిందా? అదే రియాక్షన్ అన్నమాట. అది నార్మల్ మనిషి ఏం చేస్తాడంటే కోపపడే ముందు ఆలోచిస్తాడో, వాడు దాన్ని స్పందిస్తాడు. వాడు కోపాన్ని స్పందిస్తాడు. ఇతరులు తన పైన కోపం పడినా వాడు దానికి స్పందిస్తాడు. నేను స్పందించను, నేను రియాక్ట్ చేస్తాను అన్నమాట. చెప్పండి. 100% అలాగే అయ్యేది. అది హ్యూమన్ బీయింగ్స్కి దేవుడిచ్చిన ఇది ఒక గొప్ప వరం అన్నమాట. వరం అది యాక్చువల్లీ. ఇది రెస్పాన్స్ చేసేది వరం అన్నమాట, రియాక్షన్ చేసేది మనకి శాపం అన్నమాట. రెస్పాండ్ అవ్వాలి, స్పందించాలి. మనం స్పందించము, మనము ప్రతిక్రియిస్తాం, రియాక్ట్ చేస్తాం ఇమ్మీడియట్గా, త్వరగా, స్పాట్గా, ఇన్స్టంటేనియస్గా. ஆமாங்களா இல்லையா? ஸோ நான் எதனால எனக்கு கோவம் வந்துச்சுன்றது தெரியாக்கட்டு நான் எப்படி மாற்றுவேன்? வெறும் கோவத்தை தான் அடக்க பார்ப்பேன். ஆனால் கோவம் எதனால வந்துச்சுன்றது தெரிஞ்சிச்சுனாக்கா கோவப்பட மாட்டேன். இல்லை, அதை மாற்ற ముయర్చి செய்வோம். సమస్య తెలియకుండా సమస్యని మనం ఎలా పరిష్కరించగలము? కోపం అనేది సమస్య కాదు, కోపం ఎందువల్ల వస్తుంది అది నా క్యారెక్టర్ డిఫెక్ట్ అన్నమాట. கோவம் என்னுடைய கேரக்டர் டிஃபெக்ட் கிடையாது. அந்த குணக்கோளாறு என்ன அதை கண்டுபிடிக்கிறது தான் 4வது ஸ்டெப்ல செய்யறது நாங்க. புரிஞ்சுதுங்களா? సో ఈ అన్మేనేజబిలిటీ అనేది మన ఎమోషన్స్, మన భావనల మీద మనము ప్రతిక్రియిస్తాం, ఎస్పెషల్లీ విత్ ఫ్యామిలీస్.
ఎక్స్పెషల్లీ విత్ అవర్ వైఫ్స్, మన పిల్లలు వాళ్ళపై చాలా ఉపయోగిస్తుంది. చాలా 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 ఉపయోగిస్తుంది. ఎందుకంటే ఏలో చేస్తే తిరిగి వాళ్ళు కొడతారు మన వాళ్ళని, కానీ ఇంట్లో చేస్తే వాళ్ళు కొట్టరు కదా, పాపం వాళ్ళు మమ్మల్ని చూసి చూసి ఇదే అయిపోయారు. సో దే విల్ నాట్ డూ, కానీ అక్కడ వాడతాం మనం. వీ ట్రై టు రూన్ దేర్ లైఫ్. సో అన్మేనేజబిలిటీ అన్నది 100% ఎవరెవరు చెప్పారో 100% జీవితాంతం మనం అన్మేనేజబుల్లే. కానీ దానికి పరిష్కారం ఉంది. ఎలా? నౌ టెల్ మీ ద పిహెచ్డీస్. చెప్పండి ఇప్పుడు చెప్పండి పిహెచ్డీలో హౌ? కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్. ఎలా చెప్పండి చెప్పండి చెప్పండి. అదే కథ, తిరిగా అక్కడికి వచ్చేసారు. ఈయన అడిగారు, అదే అక్కడికే వచ్చేసారు. చెప్పండి. கேட்டது புரியலையா? நான் தமிழ்ல தானே சொன்னேன், தெலுங்குல தானே சொன்னேன். చెప్పండి. ఈ ఆధ్యాత్మిక విషయాలు మనకి సహకరిస్తే మనం ఏ సమస్యను మేనేజ్ చేయడానికి అవుతుంది. ఆధ్యాత్మిక విషయాలు మనకి సహకరిస్తే అవి మనకి సహకరించాలి. మనం సహకరించినట్టు మనం అవి తనకు తానే వచ్చి మనకు సహకారం. తనకు కాదు, మనం ఏ చెప్తున్నా దానికి. ఖండితంగా మిమ్మల్ని అవమానం చేయాలని నా ఉద్దేశం కాదండి, దయచేసి తప్పు అంటే క్షమించండి. తనకు తాను అది రాదు, అది అవునా లేదండి? మనం వాడుకోవాలి. దాన్ని స్పిరిచువల్ టూల్స్ అంటారు అన్నమాట. మనం వాడాలి, దాన్ని మనం వాడాలి. సో ఈ అన్మేనేజబిలిటీలో అండి మనము బయటకు పడటం థింక్ రైట్ అనే దానికి ఫస్ట్ ప్రిన్సిపల్లో 1 డే అట్ ఎ టైం. ఈ ఒక్కరోజు నేను ఈ అన్మేనేజబిలిటీలో ఉండి మేనేజబుల్ అవ్వచ్చు. ఎలా? అతని సహాయం వల్ల. ఎవరు అతను? నాకైనా ఉన్నతమైన శక్తి అతని వల్ల మాత్రం సాధ్యం. మనల్ని మనం మార్చుకోవటానికి సంవత్సరాలుగా ట్రై చేసినాము, అవ్వలేదు, అవ్వదు కూడా. కానీ అతని సహాయం వల్ల మళ్ళీ కార్యం నేనే చేయాలి, అప్పుడు మారతాం. అతని సహాయం, నా సామర్థ్యం రెండు కూడితే కానీ అసాధ్యం. రెండు కూడి మనం చేస్తే ఇట్ ఇస్ పాసిబుల్. ఈ ఒక్కరోజు నా ఎమోషనల్, నా కోపం కానీ, నా ఉద్రేకం కానీ, నా ఆవేశం కానీ, XYZ, నా దొంగతనం కానీ, ఇవన్నిటినీ ఆయన సహాయం, నా సామర్థ్యం రెండిటిని కలిపి నేను దానిపై కార్యం చేశానంటే ఈ ఒక్కరోజు నేను అన్మేనేజబిలిటీలో ఉండి మేనేజబుల్ అవుతా. ఒక్కరోజు అంతే. తిరిగా రేపు అదే చెయ్యాలి. ఈ ఒక్కరోజు తాగటం నుండి మనం మొదటి చుక్కల నుండి ఎలా దూరం ఉన్నామో అలాగే ఒక్కరోజు ఆయన సహాయం కోరాలి. నా సామర్థ్యంతో, నాలో ఎంత సామర్థ్యం ఉందో అంత పెట్టి ప్రాక్టీస్ చేయాలి, వర్క్ చేయాలి. చేస్తే మేనేజబిలిటీ అవుతుంది. దానికి ఆయన వల్ల మాత్రం సాధ్యం. ఇది ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ స్టెప్ దాని గురించే ఉండేది. కేమ్ టు బిలీవ్ దట్ ఎ పవర్ గ్రేటర్ దెన్ అవర్ కుడ్ రిస్టోర్ అస్ టు సానిటీ. చెప్పది 2వ సోపానం చదువు. స్వచ్ఛమైన బుద్ధి. డస్టర్ అక్కడ. యాక్చువల్లీ స్వచ్ఛమైన బుద్ధి మనస్వాస్థ్యం అంటారు సంస్కృతంలో, దాన్ని మనస్వాస్థ్యం అంటారు. సానిటీ. ఆరోగ్యవంతులు చేయగలను అనేసి ఉంది స్టెప్లో.
ఏంని శరీరమా? టోటల్గా లేదు. ఆ చదవండి, ఆ బుక్లో నేను చూశాను అన్నమాట. ఆరోగ్యవంతులు చేయగలను అనేసి నమ్ముతున్నాం అనేసి ఉంది కదా. ఆరోగ్యవంతులు అంటే ఇక్కడ శారీరకంగా మనము ఆల్కహాల్ని, మందుని మానేసిన తర్వాత శారీరకంగా మనం రికవర్ అవుతాం. శారీరకంగా రికవర్, మొదటి చుక్క పోనందు వరకు మనం బాగుంటాం. కానీ మానసికంగా మనం రాసాం కదా అబ్సెషన్, మళ్ళీ తాగు అని చెప్పే ఆ అబ్సెషన్ ఉంది చూడండి, అదే ఇన్సానిటీ అన్నమాట. ఫస్ట్ దాంట్లో రెండో స్టెప్లో చూస్తే కేమ్ టు బిలీవ్ అంటాడు. కేమ్ టు బిలీవ్ దట్ ఏ పవర్ గ్రేటర్ దెన్ అవర్ కుడ్ రిస్టోర్ అస్ టు శానిటీ. చాలా ముఖ్యమైన విషయం ఇది. శానిటీ అంటే మానసిక స్వస్థత. రైట్ వర్డ్, ఎగ్జాక్ట్ వర్డ్. మానసికంగా స్వస్థతగా ఉండేది అంటే రిస్టోరస్ టు శానిటీ అంటాడు. అంటే ఇన్సానిటీ, వాడేమంటున్నాడంటే మనము ఇన్సానిటీలో ఉండి శానిటీకి తిరిగి వస్తాము అంటాడు. అతను చేయగలను అంటాడు. అక్కడికి పోయేక ముందు ఫస్ట్ కేమ్ టు బిలీవ్ అంటే, బిలీఫ్కి ఏమంటారు? నమ్మకమా? నమ్మకం. నమ్మకం. దానికి ఆయన దాంట్లో ఒక కథ ఇస్తాడు. కొలంబస్ గారి, మన బిగ్ బుక్లో మీరు చూసారంటే ఆయన రాసిన సిస్టమ్ ఎలా ఉందంటే, ఫస్ట్ ప్రాబ్లం చెప్తాడు, సమస్య ఏమని చెప్తాడు, నెక్స్ట్ దానికి పరిష్కారం చెప్తాడు, నెక్స్ట్ దానికి యాక్షన్, దానిపై ఏం కార్యం చేయాలని చెప్తాడు. దీని సెంటర్లో అతను ఒక ఉదాహరణ ఇస్తాడు, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు అనమాట. ప్రతి చోటు ఇచ్చాడు. ఇక్కడ ఆయన వచ్చి కొలంబస్ ది కథ చెప్తాడు అనమాట. దెర్ ఈజ్ ఎ సొల్యూషన్. అది ఫస్ట్ ఎత్తండి, పరిష్కారం ఉంది. ఉండండి ఒక్క నిమిషం. సో ఇప్పుడు రెండో స్టెప్కి వెళ్తున్నాం మనం. సో మొదటి స్టెప్ అందరికీ అర్థమైందా? ఏం సౌండే రావటం లేదు? పెరుగు పనిచేస్తా ఉంది. మొదటి స్టెప్ ఇది పవర్లెస్నెస్, శక్తిహీనులు. ఒప్పుకున్నారా? ఓకే. రెండోది అన్మేనేజబిలిటీ గురించి ఏమైనా ప్రశ్న ఉందా ఎవరికన్నా? ఎనీ క్వశ్చన్స్? అనండి, అనండి. పోనీ అంటే ఉందేనా? ఓకే. సో ఫస్ట్ స్టెప్ ముగించిందే. ఫస్ట్ స్టెప్లో రెండు క్వశ్చన్స్ ఉందండి. అది ముందర ఇస్తాను నేను. అదే నెక్స్ట్లో వాడే ఇచ్చాడో, హౌ ఇట్ వర్క్స్లో ఇచ్చాడు, ఆ క్వశ్చన్ ఇచ్చాడో, ఆ క్వశ్చన్ని రాపిస్తాను నేను. ఇప్పుడు పరిష్కారం ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఆయన పరిష్కారాన్ని చూపిస్తాడు. సమస్య ఏంటి? మనం ముందు బలహీనలో మన జీవనము అస్తవ్యస్తమైంది అనేసి. సో ఇప్పుడు పవర్లెస్ బలహీనుడికి పరిష్కారం ఏమి? అంతే, సింపుల్. దానికి ఏమి MBA డిగ్రీ ఏమి వద్దు. బలం లేని వాడికి ఏం కావాలి? భోజనం లేకుండా వాడికి ఏం కావాలి? భోజనం కావాలి. సింపుల్. పవర్లెస్ ఉండేవాడికి పవర్ఫుల్ కావాలి. ఒక పవర్ కావాలి. ఆ పవర్ మన సమస్యని తీర్చగలదు. ఇట్ క్యాన్ క్యూర్ మై ప్రాబ్లం. ఓకేనా అండి? ఎనీ డౌట్స్? ఓకే. ఇప్పుడు ఆ సొల్యూషన్ ఏంటి అని చూస్తాం. సొల్యూషన్ ఏంటి? రీడ్. పేజ్ నెంబర్. అవునవును. బి ఆఫ్ ఆల్కహాలిక్స్. అదే చదవండి. బిల్లాగే ఒకప్పుడు ఏమాత్రం ఆశలేని స్థితిలో ఉన్న అనేక వేల మంది స్త్రీ పురుషుల గురించి ఆల్కహాల్ అనానిమస్ చెందిన మాకు తెలుసు. ఇంచుమించు అందరూ కోలుకోగలిగారు. త్రాగుడు సమస్యను వారు పరిష్కరించుకున్నారు. దాన్ని మళ్ళీ చదవండి. బిల్లాగే ఒకప్పుడు లాస్ట్ లైన్.
ఇంచుమించు అందరు కోలుకోగలిగారు. ఇంచు అందరూ కోలుకున్నారు. నియర్లీ ఆల్ హ్యావ్ రికవర్డ్. ఆ ఆల్లో మీరు చేరాలంటే, ఆ అందరిలో నేను ఒక్కడవ్వాలంటే, వాళ్ళు ఏం చేశారో దాన్ని నేను చేయాలంతే. సింపుల్. దీంట్లో ఏం ట్రిక్ లేదనమాట. నియర్లీ ఆల్ హ్యావ్ రికార్డ్. సో నేను ఆ ఆల్లో ఒక్కడవ్వాలి అంటే వాళ్ళు ఏం చేసినారో దాన్ని నేను చెయ్యాలి. చదవండి. నెక్స్ట్ పేరాలో 3వ లైన్ నుంచి అండి. మేము సాధారణంగా ఇతరులతో కలుపుగోలుగా ఉండము. స్టాప్. మేము సాధారణంగా ఇతరులతో కలుపుగోలుగా ఉండము. యాక్చువల్లీ ఆల్కహాలిక్స్ మనము ఇతరులతో మిక్స్ అయి ఉండం. మనం మిక్స్ అవ్వాలనేసి ఆశ, కానీ మిక్స్ అవ్వలేము. వి ఆల్వేస్ వాంటెడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ద గ్రూప్, బట్ వి ఆల్వేస్ స్టేడ్ సపరేట్లీ. తాగితే ఐ వుడ్ మిక్స్. అవునా లేదండి? అది ఒక ప్రభావం అన్నమాట. తాగితే నేను ఆ గుంపులో చేరి డాన్స్ చేస్తా. తాగకపోతే వాళ్ళ దగ్గర వెళ్ళేదానికి నాకు భయం అన్నమాట. సో ఇది వీఆర్ పీపుల్ హూ నార్మలీ వుడ్ నాట్ మిక్స్. కానీ ఇప్పుడు చూడండి, ఎన్ని చోట్ల నుండి మన అందరూ వచ్చాం మనం. కానీ ఇక్కడ అందరూ కలుసుకుని ఉన్నామా? పొద్దున ఎవరు అనేది తెలియదు మనకు. అయిందా? ఇప్పుడు ఒక అతనికి స్పాన్సర్ దొరికేశాడు అనమాట. అది. సో మనము ఇక్కడ జతలో కలిసి ఉండగలము. ఏలో సాధ్యం. చదవండి. కానీ వర్ణించనలవి కానీ అద్భుతమైన బంధం, స్నేహం, అవగాహన మా మధ్య నెలకొని ఉంటుంది. తుఫాన్లో దెబ్బతిన్న ఒక పెద్ద నౌకలోని ప్రయాణికులు లాంటి వాళ్ళం మేము. పెను ప్రమాదంలో చిక్కుకున్న ఆ నౌక నుండి రక్షింపబడిన తరువాత స్టీరేజ్ నుండి కెప్టెన్ టేబుల్ వరకు మొత్తం అందరిలో ఉండే సంఘీభావం, ఆనందం, ప్రజాస్వామ్య వాతావరణం మాలోనూ చోటు చేసుకుని ఉంటాయి. అయితే నౌకా ప్రయాణికుల అనుభూతుల్లాగా కాక మా వ్యక్తిగత జీవితాలకు ఎవరికి భారం కొనసాగిస్తున్న గొప్ప ప్రమాదం నుండి తప్పించుకున్నామన్న మా ఆనందం ఏమాత్రం ఎప్పటికీ తగ్గిపోదు. అందరూ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ చూడండి. ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఇది రాసినప్పుడు 1939లో టైటానిక్ షిప్ కాలం అన్నమాట. అప్పుడే టైటానిక్ది యాక్సిడెంట్ జరిగింది. టైటానిక్ షిప్ గురించి అందరికీ తెలుసు. హీరో హీరోయిన్ల అన్ని గురించి మీకు తెలుసు. ఆ లవ్ స్టోరీ గురించి తెలుసు. షిప్స్లో క్లాస్ సిస్టమ్స్ ఉంటాయి. ఎలా మన ట్రైన్లో స్లీపర్ క్లాసు, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ ఎలా ఉంటుందో అక్కడ అలాగే ఉంటుంది. స్టీరేజ్ సెక్షన్ అంటారనమాట. స్టీరేజ్ సెక్షన్ అంటే ఎంజిన్ రూమ్ ఉంటుంది. ఆ ఎంజిన్ రూమ్ డార్మిటరీ. ఇది డార్మిటరీ టైప్ అకామిడేషన్ అనమాట. వాళ్ళకి ఏం లేదు, ఉత్త ఒక రూము. ఆ రూమ్లో ఆ కిటికీల్లో ఉండి సముద్రం తెలుస్తుంది అంతే వాళ్ళకి. అదైనాక సెకండ్ క్లాసు, అదైనాక ఫస్ట్ క్లాసు, అదైనాక క్యాప్టెన్స్ టేబుల్ అనేసి ఉంటుంది. ఆ షిప్కి నాయకుడు ఉంటాడు కదా, కెప్టెన్, వాడిది ఒక డైనింగ్ టేబుల్ ఉంటుంది. సో వీళ్ళ భోజనాల్లో డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్గా ఉంటుంది. ఈ క్యాప్టెన్ ఉంటాడు కదా, వాడి జట్టులోనూ మనం భోంచేయచ్చు. ఎవరో మంచి డబ్బున్న వాళ్ళు, విఐపీలు, వాళ్ళంతా అక్కడ కూర్చొని భోంచేసేవాళ్ళు అనమాట. సో వీళ్ళకి కానీ ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, వీళ్ళ ముగ్గురికి సపరేట్ ఎంట్రీలు అన్నమాట. ఒక్కరిని ఒక్కరు కలవరు. సంపూర్ణ ప్రయాణంలో కలవరు. వాడు ఎంటైర్ జర్నీలో ఒక్క క్లాసోడు ఇంకొక క్లాస్ని మీట్ కూడా చేయడానికి అవుతుంది. యాక్చువల్లీ చూసేదానికి అవ్వదు అన్నమాట. వాళ్ళకి ఎంట్రన్సే సపరేట్ స్టేర్ కేసెస్ ఉన్నిందన్నమాట. టైటానిక్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ థర్డ్ క్లాస్లో ఉండే ఒక అతను, షిప్ ములుగుతుంది, అర్ధం మునిగిపోయింది, అది ఇలా ములుగుతుంది అది. సో వీడు ఎలాగో పైనకి వెళ్ళిపోయాడు. వీడు
చినిగిపోయిన ప్యాంటు లేదా పాత జీన్స్ వేసుకుని వీడు అక్కడికి ఉన్నాడు. ఫస్ట్ క్లాస్లో ఉండేవాడు. వాడు అక్కడ ఉన్నాడు. వాడు క్యాప్, షూటు, కోటు అంతా వేసుకొని, రేమాండ్స్ వేసుకొని, పక్క ఫుల్గా ఉన్నాడు అంతా వేసుకొని, వాడు అక్కడ ఉన్నాడు. వీళ్ళిద్దరిలో ఏమైనా కామన్గా ఏమైనా ఉందా? అది భయం ఇది అందరికీ ఉంది. అక్కడ భయం ఉంది. కానీ వీళ్ళిద్దరిలో ఉండే డ్రెస్లో కానీ వాళ్ళ దీంట్లో కానీ ఏమీ సామాన్యంగా లేదు. వాడే డిఫరెన్స్ లైఫ్ స్టైల్, వీడిదే డిఫరెన్స్ లైఫ్ స్టైల్. ఒకడు డబ్బు ఉన్నవాడు, ఇంకొకడు డబ్బు లేకున్నాడు. ఏమీ లేదు అక్కడ. కానీ ఇది ముడుగుతూ బోట్ ఇంకా పైన వచ్చేసింది, నీళ్ళు పోతా ఉంది. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళిద్దరూ సముద్రానికి జంప్ కొట్టారు. ఇద్దరు నీళ్లు పడతానే ఎప్పుడైతే నీళ్లు టచ్ అయిందో వెనకాల, అప్పుడేమవుతుంది? ఏమవుతుంది అప్పుడు? ఇద్దరు ఒక్కడికొక్కడు ఇంకొకడిని పెట్టుకుంటాడు. అవునా లేదా? అరే ఇద్దరు ఏం దొరికినా దాన్ని పట్టుకుంటాం కదా మనం. సో ఒక్కడు ఇంకొకడిని ఆధారపడతాడు. సేమ్ ఎగ్జాంపుల్ ఆయన ఇస్తున్నారు. ఆయన ఇక్కడ బిల్డప్లో అదే చెప్పేది. ఆయన కంప్లీట్ బుక్లో ఆయన అలాగే వాడారు. చాలా బాగా రాశాడు. సో ఇద్దరు జంప్ కొట్టిన వెంటనే ఇద్దరు ఒక్కడికొద్దరు ఆధారపడతారు. అంతలో వేరే లైఫ్ బోట్స్ వస్తుంది. లైఫ్ బోట్ వచ్చి కాపాడుతుంది, ఇద్దరిని కాపాడుతుంది. చిన్న బోట్లు వచ్చి అక్కడ పోతుండే బోట్లు వచ్చి కాపాడింది. ఇద్దరు ఎక్కారన్నమాట. అక్కడి నుండి నేలపైన వచ్చారు. నేల దగ్గర వచ్చారు. చెట్లు బట్టలు అంతా ఉంది. అక్కడ నేల దగ్గర వచ్చారు. వచ్చిన తర్వాత ఏమవుతుంది? నేలలో దిగిన తర్వాత ఏమవుతుంది? వీడొక్క దారి ఆడొక్క దారి వెళ్ళిపోతారు. అవునా లేదా? కానీ మనది అలాంటిది కాదు. మనది ఇదే బాటిల్లో ఉండి మనం జంప్ కొట్టామన్నమాట. జంప్ కొట్టి కలిసాము. కానీ నేల మీద వచ్చిన తర్వాత మన ఇద్దరు సపరేట్గా వెళ్ళలేము. నాకు మీరెంత అవశ్యమో మీకు నేనంతే అవశ్యం. పక్కన కూర్చొని వాళ్ళు అందరూ చేరి చెప్తున్నాను. సో ఒక్కరి సహాయం లేకుండా నేను ఒక్కడే ఉండలేను. అదే పరిష్కారం. ఈ పరిష్కారం ఉంది అంటాడే. మొదట పరిష్కారంలో మొదటి పరిష్కారం వచ్చి ఫెలోషిప్. ఫెలోషిప్ అంటే మన సంఘం, మన సంస్థ ఏమంటారో అనండి దాన్ని, మన బాంధవ్యం, ఏ సంస్థ, ఇది ఫెలోషిప్ అన్నమాట. రెండోది 12 సోపానాలు. ఇప్పుడు ఆ నెక్స్ట్ పారా చదువు బాబా. అందరం ఒకే రకమైన ప్రమాదాన్ని ఎదుర్కొన్నామన్న భావం మమ్మల్ని గట్టిగా కలిపెట్టి ఉంచుతుంది. అయితే కేవలం ప్రమాదం నుండి రక్షింపబడ్డామన్న భావం ఒక్కటే ఇప్పుడు మేము కలిసికట్టుగా ఉండటానికి పూర్తి కారణం కాదు. స్టాప్. చూడండి, ఇప్పుడు ఆయన సొల్యూషన్ ఇచ్చాడు, మనకి పరిష్కారం ఇచ్చినాడు. కానీ ఆడ చెప్తున్నాడు, ద ఫీలింగ్ ఆఫ్ హ్యావింగ్ షేర్డ్ ఇన్ ఎ కామన్ పెరిల్ ఇస్ వన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఇన్ ద పవర్ఫుల్ సిమెంట్ విచ్ బైండ్స్ us. మన అందరూ ఈ ఒక్కరోజు ఆ మొదటి చుక్క నుండి దూరంగా ఉన్నామో ఇది మనల్ని అందరినీ ఐక్యతగా చేర్చిపెట్టింది. ఇది మొదటి పవర్. బట్ దట్ ఇన్ ఇట్ సెల్ఫ్, కానీ అదంతా మాత్రమే చాలదు. అంత ఉంటేనే చాలదు. వుడ్ నెవర్ హెల్డ్ us టుగెదర్ యాజ్ వి ఆర్ నౌ జాయిండ్. దీని అన్నిట్లో అందరూ మొదటి చుక్కలందు దూరం ఉన్నాను. కానీ మన అందరిలో మీరు చూశారంటే చాలా మంది స్టెప్ వరకు చేసిన వాళ్ళు ఉన్నారు. అవునా లేదా? సో మన అందరూ కలిసి ఉంటేనే ఫెలోషిప్, మీటింగ్కి వెళ్ళడం కాదు. He says that in itself is not tremendous. నెక్స్ట్ పారా చదువు, దాంట్లో ఇచ్చాడు. మా ప్రతి ఒక్కరి విషయంలోనూ గొప్ప వాస్తవం ఏమంటే మేమందరం కలిసి ఒక ఉమ్మడి పరిష్కారాన్ని కనుగొనగలగటం. ఉమ్మడి కామన్ సొల్యూషన్. మన అందరికీ సమస్య ఏమిటి? ఒక కామన్ సమస్య ఉందా?
ఉమ్మడి సమస్య ఉందా? ఏంటి? తాగటం. దానికి ఉమ్మడి పరిష్కారం. ఉమ్మడి పరిష్కారం ఏమి? మనందరూ జతలోనే ఉండాలి. జతలో వీ హ్యావ్ ఎ వే అవుట్ ఆన్ విచ్ వీ కెన్ అబ్సల్యూట్లీ అగ్రీ. మేమంతా పరిపూర్ణంగా ఆమోదించే మంచి మార్గం ఒకటి మాకు లభించింది. మా అందరినీ సోదరభావంతో కట్టిపడేసి సమైక్యంగా పనిచేయించే అద్వితీయమైన మార్గం ఇది. త్రాగుబోతనంతో బాధపడుతున్న వారికి ఈ గ్రంథం అందించగలిగే గొప్ప వార్త అదే. This is the great news this book carries to those who suffer from alcohol. Not the news about the fellowship. ఏ ఫెలోషిప్ గురించి వార్త కాదు ఈ బుక్ ఇచ్చేస్తూ ఉండేది మీకు. మనం పిఏ యాక్టివిటీ చేస్తాం కదా, మనము ఇంకా తాగుతున్న వాళ్ళకి మనం సహాయపడతాం కదా, దాని గురించి ఈ బుక్ చెప్పటం లేదు. దాని గురించి చెప్పటం లేదు. ఈ జబ్బు నుండి మనం ఎలా కోలుకోవాలి, దిస్ ఇస్ ద గ్రేట్ న్యూస్ దిస్ బుక్ క్యారీస్ టు దోస్ హూ సఫర్ ఫ్రమ్ ఆల్కహాలిజం. తాగుబోతుతనం నుండి ఎవరు పీడితులైనారో వాళ్ళు దీంట్లో నుంచి బయటపడేది ఎలా అనేసి ఈ బుక్ది ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఎలా ఆ ముఖ్య ఉద్దేశము? ఆ ఉమ్మడి పరిష్కారం ఏంటి? మొదటోది ఇది, రెండోది స్టెప్స్. ఏమైందంటే కాలం గడిచి ఏమైందంటే ఉత్త ఫెలోషిప్ సహాయం వల్లనే సోబర్గా ఉండగలిగారు. వాళ్ళది ప్రాబ్లం ఏమంటే వాళ్ళు ఈ 12 సోపానాలని చూశారు. 4వ దాంట్లో నా ఇన్వెంటరీ చెయ్యాలి, 5వ దాంట్లో నా జీవన చరిత్రని ఇంకొకరికి చెప్పాలి, 8, 9లో నేను ఇంకొకటి దగ్గర పోయి క్షమాపణ అడగాలి. ఇదంతా అవుతుంది. నా కథని ఇంకొకరికి నేను చెప్పాలి. వద్దు. నేను చేసిన పాపాలని వాళ్ళ దగ్గర పోయి పరిహారం అడగాలను. వద్దు. ఏమైపోయిందంటే స్లోగా ఏమైందంటే క్యాఫిటేరియా సిస్టమ్ అంటాం. క్యాఫిటేరియా అంటే హోటల్ సిస్టమ్. మనం హోటల్కి వెళ్తాము, ఏముందరా అనేసి అడుగుతాము. డాడా అది ఉంది సార్, ఇది ఉంది సార్. మనకేం కావాలన్నా దాన్ని ఎంపిక చేసుకుని దాన్ని తింటాం. సేమ్ సిస్టమ్ ఏమైపోయిందంటే ఆల్కహాలిక్స్ అనానిమస్లో ఈరోజు మొదటో స్టెప్, 12వ స్టెప్, దీని 2 తీసుకున్నారు. లేదా మొదటో స్టెప్, 2వ స్టెప్, 3వ స్టెప్, 12వ స్టెప్. మిగతా సెంటర్లో ఉంది చూడండి. దీన్ని చాలా మంది మనం దీన్ని సైడ్కి పెట్టేసాం. ఎందుకు పెట్టేసామంటే అదే చెప్పాను, లేదా నేను పరిష్కారం చేయాలి, నా కథ అంతా ఇంకొకరికి చెప్పాలి, నేను చేసినదంతా ఇన్వెంటరీ చేయాలి. ఇదంతా చూడటానికి నాకు భయం, నా పైన నాకు చాలా ఇది అన్నమాట. నా గురించి, నా గతం గురించి ఇంకొకరు తెలవకూడదు కదా, అది నాతోనే మట్టిలో పోవాలని నా ఇది. కానీ ఈ పుస్తకాన్ని ఉద్దేశం అది కాదు. ఈ పుస్తకాన్ని ఏకమాత్ర ఉద్దేశం ఏంటంటే మనం ఆ ఆల్కహాలిజం నుండి, ఆ తాగుపోతుతనం నుండి మనము రికవర్ అవ్వాలి, కోలుకోవాలి. దానికి ఉన్న ఏకైక మార్గం ఈ 12 సోపానాలు. ఓకేనా? చదవండి ఇప్పుడు నెక్స్ట్ పారా. ఈ రకమైన వ్యాధి, దీన్ని ఒక వ్యాధి అని మేము నమ్మటం జరిగింది. స్టాప్. చూడండి, ఇది ఫ్యామిలీ డిజీజ్ అనేసి, మన ఫ్యామిలీ డిజీజ్ అనేసి చెప్తాం దీన్ని. ఈ మన జబ్బుని దాని గురించి వివరించారు ఆయన. చదవండి. ఇతర అన్ని వ్యాధులకు భిన్నంగా మాతో సంబంధం ఉన్న అందరినీ తనతో కలుపుకుంటుంది. ఒక మనిషికి క్యాన్సర్ వ్యాధి వస్తే అందరూ అతని గురించి విచారిస్తారే తప్ప కోపగించుకోరు, మనసు గాయపరుచుకోరు. కానీ త్రాగుబోతుతనం వ్యాధి విషయంలో అలా కాదు. దీని కారణంగా జీవితంలో అత్యంత విలువైన విషయాలన్నీ దహించబడతాయి. ఈ బాధితులతో సంబంధం ఉన్న అందరి జీవితాలను ఇది చుట్టుముడుతుంది. ఇది అపార్థాలను, విపరీతమైన క్రోధావేశాన్ని, ఆర్థిక అభద్రతలను, విసుగెత్తిపోయి అసహించుకునే స్నేహితులను, యజమానులను, వికృతం చేయబడిన అమాయకమైన పసిపిల్లల జీవితాలను, దుఃఖభరిత భార్యలను, తల్లిదండ్రులను కొని తెస్తుంది.
ఎవరైనా ఈ జాబితాను ఇంకా పెంచుకుంటూ పోవచ్చు. ఓకే, చూడండి, ఫ్యామిలీ డిజీజ్ అనేది ఆయన వివరించాడు. అక్కడ నుండి 22వ పేజీకి పోండి. 22, పేజ్ నెంబర్ 22, లాస్ట్ పేరా. లాస్ట్ పేరా అండి. ఎప్పుడో ఒకసారి మాత్రం. ఒక్క నిమిషం. అది కాదు, వి నో దట్. అది ఇంకొక బుక్ ఉంది చూడు, తెలుగు నాది బుక్ అక్కడ, ఇంకొక తెలుగు బుక్ ఉండాలి చూడు. ఇరవై రెండో పేజీ అండి. 22వ పేజీలో మూడో పారాగ్రాఫ్ చూడండి. 22వ పేజీ 3వ పారాగ్రాఫ్. కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాల పాటు త్రాగుడికి దూరంగా ఉన్న త్రాగుబోతూ ఇతర వ్యక్తుల్లాగే మామూలుగా ప్రవర్తిస్తాడన్న విషయం మనకు తెలుసు. అలాగే ఏ రకమైన ఆల్కహాల్నైనా ఒకసారి అతను తిరిగి తీసుకుంటే అది అతని శరీర వ్యవస్థల్లోకి ప్రవేశించడం ద్వారా శారీరకంగా మానసికంగా ఏదో మార్పు జరుగుతుందని, అందువలన త్రాగుడు ఆపటం అతనికి పూర్తిగా అసాధ్యం అవుతుందని మాకు రూఢిగా తెలుసు. ఏ త్రాగుబోతు అనుభవం అయినా ఈ విషయాన్నే పూర్తిగా దృఢపరుస్తుంది. ఒకవేళ మా మిత్రుడు మొదటి డ్రింకును తీసుకోకుండా ఆ భయంకర విషవలయంలోకి చిక్కుకోకుండా ఉన్నట్లయితే త్రాగుబోతు యొక్క ముఖ్యమైన సమస్య అతని శరీరంలో కన్నా మెదడులో ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటుంది. Therefore, the main problem of the alcoholic centers in his mind rather than his body. దయచేసి మర్చిపోవద్దండి దీన్ని. ఎందుకంటే బిల్డబ్ల్యూ గారు చెప్పారు, ఉత్త సోబర్గా ఉండేది మన జీవిత ఉద్దేశం కాదు. ఈ సోబ్రైటీ ఎనఫ్ అనేసి అడిగితే నో, సోబ్రైటీ ఇస్ ఎ బేర్ బిగినింగ్ అన్నారు అనమాట. సోబ్రైటీ అన్నది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. రియల్ అయిన సోబ్రైటీ అంటే ఎమోషనల్ సోబ్రైటీ, భావనాత్మక సోబ్రైటీ మనకి లభించాలి. ఇది మన గురి అయి ఉండాలి. ప్రతిక్రియ కాదు, రియాక్షన్ కాదు. ఎమోషన్గా మనం రియాక్షన్ చేస్తుంటాం, అన్మేనేజబిలిటీ. అక్కడి నుంచి ఎమోషనల్ రెస్పాన్స్కి రావాలి, ఎమోషనల్ సోబ్రైటీ రావాలి. నాకు ఉత్త సోబ్రైటీ కాదు, తాగటం పక్కన పెట్టేది కాదు. అది ఈ 12 సోపానాలు చేస్తే నాకు ఈ ఎమోషనల్ సోబ్రైటీ వస్తుంది. ఎప్పుడో నేను ఒప్పుకోవాలి, నాకు నిజమైన సమస్య నా మెదడులో ఉంది, నా శరీరంలో కాదు. శరీరం తాగిన తర్వాత అలర్జీ తీసుకెళ్తుంది. కానీ తాగే ముందు నువ్వు తాగవచ్చు అని నన్ను తాగిపించేది నా మైండ్. ఎప్పటి వరకు దీన్ని నేను అడ్మిట్ చేసుకున్నా అంతవరకు నాకు ప్రాబ్లమే. మళ్ళీ నేను తాగటానికి ఛాన్సెస్ ఎక్కువ. ద రియల్ ప్రాబ్లమ్ ఆఫ్ అన్ ఆల్కహాలిక్ సెంటర్స్ ఇన్ హిజ్ మైండ్. సెంటర్లో ఉంది అంటాడు అది, నువ్వు రాదర్ దాన్ హిజ్ బాడీ. సో ఇప్పుడు పరిష్కారం చూడండి. సమస్య నా శరీరంలోనూ సమస్య ఉంది, నా మెదిట్లోనూ సమస్య ఉంది. నా శరీరాన్ని నేను మార్చగలనా? సో ఇప్పుడు మిగతా ఉండేది ఏమి? దాన్ని మార్చవచ్చుమా?
మిదడిని మార్చలేకపోదు. నా యోచన, నా ఆలోచన, దాన్ని ఆలోచించే విధానం మార్చచ్చు అంతే. అంతే గనక నా మిదుడిని మార్చలేమా డాక్టర్ చెప్పినట్టు. సో అది లేదు. సో నా ప్రాబ్లమ్ని నేను పరిష్కరించుకోవాలంటే నేను నా ప్రాబ్లమ్ని ఫస్ట్ ద రియల్ ప్రాబ్లం, నిజమైన సమస్య నా మెదడులో ఉంది, అక్కడ ట్రీట్మెంట్ మొదలు పెట్టామంటే నాకు ఎమోషనల్ సోబ్రైటీ, భావనాత్మక సోబ్రైటీకి ఏమంటారు? స్థిమితత. సోబర్కేమి స్థిమితత. ఓకే, మాకు తెలియదు, కన్నడలో మేము స్థిమితత అంటాము. உங்களுக்கு என்ன வேணுமோ వెచ్చుకింగ, మీకేం కాలనో పెట్టుకోండి. ఎమోషనల్, భావనాత్మక. ఓకే, భావనాత్మక సోబ్రైటీ, సింపుల్, దాన్ని పెట్టుకోండి. ఓకేనా? దయచేసి ఈ పాయింట్ని మీరు మీ స్పాన్సిల్ ఎవరైనా మీకు ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా 5వ చాప్టర్కి తీసుకెళ్ళదండి. మొదటి 2 స్టెప్పులో 52 పేజీలు తీసుకున్నాడు. స్టెప్ 1 మొదటో సోపానము, 2వ సోపానానికి 52 పేజీలు ఉపయోగించాడు. 52 పేజెస్ మొదటి 4 చాప్టర్లో. తర్వాత డాక్టర్స్ ఒపీనియన్, డాక్టర్ గారి అభిప్రాయం. ఇన్ని కూడితే, ఇన్ని చదివితేనే మీకు మొదటి 2 స్టెప్స్ అర్థం అయ్యేది, లేకపోతే అర్థం అవ్వదు. చాప్టర్ 5 ఇది ఎలా పనిచేస్తుంది, హౌ ఇట్ వర్క్స్, అక్కడికి పోతే మీకు డైరెక్ట్గా 3వ స్టెప్ ఉంది అక్కడ. ఓకేనండి? చదువు. తర్వాత నెక్స్ట్, ఈ చివరిసారి తిరిగి ఎందుకు త్రాగావా అని అతను కనుక మీరు ప్రశ్నిస్తే 100 సాకుల్లో అతను ఏదో ఒక సాకు చెప్పే అవకాశం ఉంది. నెక్స్ట్ పారాగ్రాఫ్. నెక్స్ట్ ఇది ఎలా నెక్స్ట్ లాస్ట్ పారాగ్రాఫ్ అండి. ఎప్పుడో ఒక్కోసారి మాత్రం అతను నిజం చెప్పవచ్చు. వింతగా ఉన్నప్పటికీ వాస్తవం ఏమంటే, తిరిగి మొదట డ్రింక్ ఎందుకు తీసుకున్నాడో మీకు ఎలా తెలియదో అతనికి కూడా తెలియదు. కొంతమంది త్రాగుబోతులు అయితే ఏవేవో కారణాలు చెప్పి కొంతకాలం పాటు తృప్తి పడతారు. కానీ వారి హృదయాల్లో మాత్రం వారు ఎందుకు అలా చేస్తున్నారో నిజంగా వారికి తెలియదు. ఒకసారి ఈ రుగ్మత వారి మీద పూర్తిగా పట్టు సాధించిన తర్వాత వారిలో పూర్తిగా గాబరా చోటు చేసుకుంటుంది. ఒకసారి ఆ రుగ్మత పట్టు సాధించిందంటే వారిలో పూర్తిగా గాబరా చోటు చేసుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ లైన్ దయచేసి మార్చేసుకోండి. ఏదో ఒక రోజు ఏదో రకంగా ఈ ఆటలో తాము గెలవగలమన్న బలీయమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు. There is the obsession that somehow someday they will beat the game. ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా నేను ఈ ఆటలో మందుపై జయం సాధిస్తాను, దాన్ని కంట్రోల్గా తాగగలుగుతాను, నాకెంత కావాలో అంతే తాగగలుగుతాను అన్నే ఒక కోరిక, ఒక ఆశ ప్రతి ఒక్క తాగుబోతులో ఉంటుంది. ఎవరికైనా లేదంటే చెయ్యెత్తండి. నాకు అలా లేదు అండి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. హలో, సారీ. సో ప్రతి ఒక్కరికి సమ్డే సమ్హౌ, ఏదో ఒక రోజు ఏదో ఒక విధానంగా, అది ఎలా అవుతుందో తెలియదు, కానీ నేను దానిపై పట్టు సాధిస్తాను. నా స్పాన్సర్ చెప్పేవాడు అనమాట నాకు. ఈ తాగుబోతాడు ఎలా అంటే, ఒక మంచి బాక్సర్, ఒక మొహమ్మద్ అలీ లాంటి బాక్సర్ దగ్గరికి రోజు మొహమ్మద్ అలీపై జయించాలి అని వెళ్ళేది. నేను గ్లోవ్స్ వేసుకుని మొహమ్మద్ అలీతో ఫైట్ చేసేదానికి వెళ్తాను అనమాట. రోజు దెబ్బలు తిని వస్తాను, మళ్ళీ నెక్స్ట్ డే లేస్తాను, ఇంకా ప్లాస్టర్లో మందులు గిందులు అంతా వేసుకొని కాళ్ళు పైన చేయి పైన తెలుకుంటూ వెళ్తా, మళ్ళీ దెబ్బలు తినుకొని వాపస్ వస్తా. సమ్డే సమ్హౌ, ఏదో ఒక రోజు ఏదో ఒక విధానంగా మందుపై నేను జయిస్తా. ప్రతిరోజు ఎన్ని ఏడాదులైంది
26 ఏళ్ళు ప్రతిరోజు వెళ్ళేవాడు, దెబ్బలు తినేవాడు, వచ్చేవాడు. ప్రతిరోజు వెళ్ళేవాడు, దెబ్బలు తినేవాడు, వచ్చేవాడు. ఏళ్ళు ఏమన్నారు? అరే ఆ రింగ్ లోపల వెళ్తే నువ్వు దెబ్బలు తినుకుని వస్తావు. రింగ్ లోపల వెళ్ళొద్దు. 1 డే అట్ ఎ టైం. ఈ ఒక్కరోజు ఆ రింగ్ లోపల వెళ్తే కదా వాడు మొబదలి కొడతాడు నిన్నే. ఆ మొదటి చుక్క నుండి దూరం ఉండు. సింపుల్ ఐడియా అండి. ఈ ఒక్కరోజు ఆ మొదటి చుక్క నుండి దూరం ఉండాలి. అప్పుడు మొహమ్మద్ అలీ నన్ను కొట్టడు, బాటిల్ నన్ను కొట్టదు. లేదంటే ప్రతిరోజు తన్నులు తినుకునే వస్తూ ఉంటాను. ఆ అబ్సెషన్ అవార్డు ఇచ్చాడు చూడండి. దేర్ ఈజ్ ది అబ్సెషన్. అబ్సెషన్ అనే పదాన్ని ఉపయోగించాడు ఇంగ్లీష్లో. అబ్సెషన్ అంటే ఏంటి? అన్ ఐడియా దట్ ఓవర్కమ్స్ ఆల్ అదర్ ఐడియాస్ అని చెప్పాను నేను అప్పుడే. కొత్త ఐడియాలు వస్తుంది. ఈసారి వాడిని ఎలా అయినా ఏమారించి కొట్టాలరా నేను. ఈసారి నేను బియర్ తాగుతాను రా, ఈసారి నేను వైన్ తాగుతాను రా, ఈసారి భోంచేసిన తర్వాత తాగుతాను రా, పాల్లో కలిపి తాగుతాను రా, నీళ్ళ కలిపి తాగుతాను రా, ఈ ఊర్లో తాగను, పక్క ఊర్లోకి వెళ్ళి తాగుతాను. కొత్త ఐడియాస్. సో అదే వాడు అంటున్నాడు, దేర్ ఈస్ ది అబ్సెషన్ దట్ సమ్హౌ సమ్ డే దే విల్ బీట్ ద గేమ్, బట్ దే ఆఫెన్ సస్పెక్ట్ దట్ దే ఆర్ డౌన్ ఫర్ ద కౌంట్. తెలియదు వాళ్ళకి. లేదు నా వల్ల కాదు అనేది మనకి ఎవ్వరికి తెలియదు అది. నెక్స్ట్ చదువు బాబు. నెక్స్ట్ 2 పారాగ్రాఫుల తర్వాత, కారణాలు ఇంకా నిర్ధారించబడలేదు, కానీ చాలామంది ఆల్కహాలిక్స్ త్రాగుడు విషయంలో తమ ఎంపిక శక్తిని కోల్పోయారనేది మాత్రం వాస్తవం. తమ ఎంపిక శక్తిని